It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. హాయ్ మీ పేరు? శ్రావణి. ఓకే, ఏం చేస్తుంటారు? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి జాబ్ చేస్తాను. ఓకే, సో ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, బాగా థింక్ చేసి ఆన్సర్ చెప్పండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో నూతిలో పాము 100 వరహాలు ఇచ్చినా బయటికి రాదు, ఏంటది? నూతిలో పాము 100 వరహాలు ఇచ్చినా బయటికి రాదు. ఇంకా థింక్ చేయండి, బాగా ఈజీగా ఉంటుంది. ఏమైందిరా? కప్ప. నీ బొందరా, నీ బొంద కప్పనో. సరే ఇంకోటి అడగనా? ఓకే, భార్య లేని పతి ఏంటి? భార్య లేని పతి ఏంటి? వైఫ్ ఉండదు బట్ హస్బెండ్ ఉంటారు. నో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఓకే, సరే జనరల్ టాపిక్స్ మాట్లాడుకుందామా, ఏదైనా సరదాగా? ఓకే ఓకే, ఇప్పుడు Feb 14th వస్తుంది కదా, మీరు కమిటెడా సింగిలా? సింగిల్. వెళ్ళు మావా, వెళ్ళు మావా. సింగిలా? ఓకే, యాజ్ ఎ సింగిల్ Feb 14th కి మీ ప్లాన్స్ ఏంటి? నథింగ్, ఏం లేదు. టెంపుల్ కి వెళ్ళడం. టెంపుల్ కి వెళ్తారు, ఎందుకు? అంటే నెక్స్ట్ Feb 14th అయినా సెలబ్రేట్ చేసుకోవాలి కపుల్. లేదు లేదు, నాకు అట్లా రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు ఇంట్రెస్ట్? అంటే నాకు చిన్నప్పటి నుండి రిలేషన్షిప్ అన్న అలాంటివి ఏం నచ్చవు. ఓకే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఓకే, మీ టాపరా? అట్లేం లేదు. బ్యాక్ బెంచర్స్. బ్యాక్ బెంచర్. యాజ్ ఎ బ్యాక్ బెంచర్ మీరు మీ స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో చేసిన ఏదైనా క్రేజీ థింగ్ ఏంటి? క్రేజీ థింగ్ అంటే కాలేజ్ బంక్ కొట్టి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరగడం, కాలేజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి అంటే స్టాఫ్ కి చెప్పకుండా బయట అండ్ ఫ్రెండ్స్ తోటి మూవీస్ కి వెళ్ళడం. మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడకరే. అటెండెన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? అటెండెన్స్ ఏం ప్రెజెంట్ వేయించుకొని వెళ్తాం, అంటే ఒక తెలిసిన సార్ ఉంటే వాళ్ళకి చెప్పుకొని. లెక్చరర్స్ కూడా మీ గ్యాంగే? అమ్మో బాబోయ్. అట్లా సెటిల్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు మీరు అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇన్ ఫ్యూచర్ మీకు బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎల్స్ హస్బెండ్ వస్తే ఏం క్వాలిటీస్ కోరుకుంటారు? పెళ్లి కణవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. పెద్ద క్వాలిటీస్ అంటే ఏముండదు, జస్ట్ అంటే నాకు వాల్యూ, అంటే నా ఒపీనియన్స్ కి వాల్యూ ఇచ్చి, నాకు వాల్యూ ఇచ్చి మంచి చాలు. నాకు వాల్యూ ఇచ్చి మంచి చాలు. దేవత అమ్మాయి, షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ సంథింగ్. మంచి హస్బెండ్ రావాలి, రెస్పెక్ట్ ఇచ్చే. మరి శాలరీ కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నేను అడిగింది ఇచ్చేంత ఉంటే చాలు, అంతే. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు అడిగేవి ఎంత ఉంటాయి? చిన్నవే, నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు, చిన్నవే. అందులో నేను అడిగింది ఇస్తే నాకు చాలు, అంతే. అమ్మాయి బంగారం రా. సో అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి ఎవరైనా మీకు తగిలారా ఇప్పటి వరకు? లేరు. సరే, మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వచ్చాయి ఒక 10. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకు రిజెక్ట్ చేశారు అందరినీ? నాకు ఇంట్రెస్ట్ లేదు బేసికల్లీ, ఎవరి పైన ఈ లవ్ అంటే ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ రాలేదు. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ వస్తే మీరు కమిట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? I'll go with only husband, అంతే. ఓన్లీ హస్బెండ్. ఓకే, ఎవరైనా అబ్బాయి డైరెక్ట్ వచ్చి మీకు కూడా ఇష్టమే ఉంటుంది, అలాంటి అబ్బాయి వచ్చి డైరెక్ట్ పెళ్లి చేసుకుందామంటే ఏం చెప్తారు? ఆలోచిస్తా ఫస్ట్, నచ్చితే చూస్తా. అలాంటి క్వాలిటీస్ అంటే చేసుకుంటానా అంటే అది చేసుకుంటాను కాదు, నాకు నచ్చితే అట్లాంటి క్వాలిటీస్ ఏమైనా ఉంటే. ఓకే, సో ఇప్పుడు ఫెబ్ వాలంటైన్స్ వీక్ ఉంటది, ఆ వీక్ డేస్ అన్ని తెలుసా మీకు? ఐడియా ఉందా?
లేదా? సరే బ్రేకప్ వీక్ ఐడియా ఉందా? సింగిల్స్ కి అవే అయినా గుర్తుండాలి కదా. నెక్స్ట్ తర్వాత అంటే పర్ఫెక్ట్ అని కాదు. ఓకే చెప్పండి. బ్రేకప్ డే అని చెప్పి ఉంటది కదా, ఒకటి 7 ఉంటాయి మొత్తం. అంటే రీల్స్ లో చూస్తాను నార్మల్ గా. లవర్స్ చాక్లెట్ డే, టెడ్డీ బేర్ డే అట్లా. అదంతా వ్యాలంటైన్స్ వీక్, బ్రేకప్ వీక్. ఓకే వ్యాలంటైన్స్ వీక్ చెప్పినా నో ప్రాబ్లం. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓకే ఓకే చెప్పండి. టెడ్డీ బేర్ డే, సంథింగ్, చాక్లెట్ డే, ఇంకా రోజ్ డే, వ్యాలంటైన్స్ డే. 4 తెలుసా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఓకే సో ఇప్పుడు టెడ్డీ డే ఆర్ చాక్లెట్ డే రోజు ఎవరైనా వచ్చి మీకు చాక్లెట్ ఇస్తే ఏం చేస్తారు? ఏం చేస్తా, చాక్లెట్ అయితే తీసుకుంటా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అబ్బాయి మాత్రం వద్దు. ఓకే సో ఇప్పుడు ఇంతకు ముందు నేను అడిగిన పొడుపు కథలు గుర్తున్నాయా? క్వశ్చన్స్. నూతిలో పాము 100 వరహాలు ఇచ్చినా బయటికి రాదు. ఇంకోటి కూడా అడిగిన, పత్తి లేని వైఫ్ లేని పత్తి. ఓకే ఆన్సర్ చెప్పాను, రావట్లేదా? వైఫ్ లేని పత్తి హోమియోపతి. ఓకే నూతి లేని పాము, దానికి ఆన్సర్ నాలుక. ఓకే ఓకే థ్యాంక్ యూ. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy